रियासती उजरा ई दयाकर राव, सत्यवती राठौर, रुकने असेंबली महबूबाबाद शंकर नायक और दीगर ने जंगांव जिले के कोडाकोंडला मंडल के गरनी तांडा गांव में डॉक्टर प्रीति के अहले खाना से मुलाकात करके इन्हें पुरसा दिया। इस मौके पर दोनों रियासती उजरा ने कहा कि प्रीति के वाकया इंतहाई अफसोसनाक है। उन्होंने कहा कि प्रीति बहुत बहादुर लड़की थी, पता नहीं इसने ऐसा क्यों किया, क्या हुआ है। उन्होंने कहा कि रियासती हुकूमत मुस्तकबिल में ऐसे वाकयात को रोकने के लिए तमाम एहतियाती तदाबीर इख्तियार करेंगी। उन्होंने कहा कि जो भी कसूरवार है इसे बख्शा नहीं जाएगा, इनके खिलाफ सख्त कार्रवाई की जाएगी। उन्होंने कहा कि प्रीति के खानदान के साथ इंसाफ किया जाएगा और हम हर तरह से ताउन करेंगे। అదే టెన్షన్ లో ఉంటుంది। కేసీఆర్ గారు కూడా సత్యవతి గారితో నాతోటి హరీశ్రావు గారితో టెలికాన్ఫరెన్స్ లో పెట్టి మాట్లాడటం కూడా జరిగింది। ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు అన్ని తీర్లా ఆదుకుందాం, ఎక్కడ పుట్టిండ్రు ఏం చేసిండ్రు అనేది కూడా మొత్తం డీటెయిల్స్ కూడా మాతో అడిగి తెలుసుకున్నారు। అమ్మాయిని చదివించే దాంట్లో తల్లిదండ్రుల పాత్ర చాలా బాగున్నదని చెప్పడం, ఆయన కూడా చాలా బాధపడ్డాడు। ఆ కుటుంబాన్ని అన్ని తీర్లా ఆదుకోవాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకే రాత్రి మేము 12-1 గంట తెల్లార వరకు కూడా నేను, సత్యవతి గారు, హరీశ్రావు గారు ఎప్పటికీ ఈ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కూడా జరిగింది। ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా 10 లక్షలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు। పార్టీ పరంగా, నా వ్యక్తిగత పరంగా, మా కార్యకర్తల తరఫున ఈ కుటుంబానికి 20 లక్షల రూపాయలు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరిగింది। పైసలు ముఖ్యం కాదు, వాళ్ళు కూడా పైసలు ఎప్పుడు అడగలేము, కానీ మా తృప్తి కోసం ఇస్తున్నాం। పాపం 3 ఎకరాల భూమి అమ్మి ఆ అమ్మాయిల చదువు కోసం ఖర్చు పెట్టాడు కాబట్టి కొంత ఆశలు పడాలి, లేదా పైసలు కూడా ఎప్పుడు కూడా అడగలేవారు। ఈయన పిల్లలు సెటిల్మెంట్ చేయాలంటేనే వాళ్ళు బాధ వ్యక్తం చేశారు। సరే, కేటీఆర్ గారు కూడా ఈరోజు చెప్పారు, ఆ పిల్లలను నేను ఏదో రూపంగా సెటిల్ చేస్తానని చెప్పడం జరిగింది। మా డిపార్ట్మెంట్లో కూడా కొన్ని వేకెన్సీలు పడుతున్నాయి, వాళ్ళను ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ బట్టి జాబ్ కూడా ఇచ్చే ఏర్పాటు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు।